పారిస్ ఒలింపిక్స్ లో జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా ఫైనల్ కు చేరారు. సింగిల్ త్రోతో తుది పోరుకు అర్హత సాధించారు. మరోవైపు రెజ్లర్ వినేష్ ఫోగట్ ఫైనల్ కు దూసుకెళ్లింది. పారిస్ లో పతకాల వేటలో అమెరికా, చైనా హోరాహోరీగా తలబడుతున్నాయి. పారిస్ ఒలింపిక్స్ 11వ రోజు భారత్ కు మిశ్రమ ఫలితాలు వచ్చాయి. జావెలిన్ త్రోలో భారత అథ్లెట్ నీరజ్ చోప్రా ఫైనల్ కు దూసుకెళ్లారు. డిపెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగిన నీరజ్ క్వాలిఫికేషన్ రౌండ్ గ్రూప్ బి లో అంచనాలకు తగ్గట్లుగానే రాణించారు. మొదటి ప్రయత్నంలోనే జావెలిన్ 89.34 మీటర్ల దూరం విసిరి ఫైనల్ బెర్త్ ఫిక్స్ చేసుకున్నాడు. ఈ నెల 8న జావెలిన్ త్రో ఫైనల్ జరగనుంది. మరోసారి నీరజ్ గోల్డ్ మెడల్ కోసం యావత్ దేశం ఎదురు చూస్తోంది. భారత్ కు చెందిన మరో జావెలిన్ థ్రోయర్ కిషోర్ జెనాకు ఒలింపిక్స్ క్వాలిఫికేషన్ లో నిరాశ ఎదురైంది. గ్రూప్ ఏలో ఉన్న జెనా అత్యుత్తమంగా 80.73 మీటర్ల దూరం మాత్రమే జావెలిన్ విసిరాడు. అయితే పోటీ తీవ్రంగా ఉండడంతో ఫైనల్ చేరలేకపోయాడు. అర్హత పోటీల్లో జావెలిన్ లో 84 మీటర్ల దూరం విసిరిన వారు నేరుగా ఫైనల్ చేరుతారు. పారిస్ ఒలింపిక్స్ భారత్ కు 4వ పథకం ఖాయమైంది. 50 కేజీల ఫ్రీ స్టైల్ విభాగంలో భారత రెజ్లర్ వినేష్ ఫోగాట్ ఫైనల్ కు దూసుకెళ్లింది. సెమీస్ లో క్యూబా రెజ్లర్ యుస్నిలిస్ లో ఫేజ్ తో జరిగిన పోరులో ఫోగాట్ 5-0 తేడాతో ఘన విజయం సాధించింది. ఒలింపిక్స్ రెజ్లింగ్ చరిత్రలో ఫైనల్ కు చేరిన తొలి భారత మహిళగా వినేష్ చరిత్ర సృష్టించింది. మహిళల 50 కేజీల ఫ్రీ స్టైల్ విభాగం క్వార్టర్స్ లో 7-5 తేడాతో ఉక్రెయిన్ రెజ్లర్ పై విజయం సాధించింది. అంతకుముందు ప్రీ క్వార్టర్స్ లో డిఫెండింగ్ ఛాంపియన్, వరల్డ్ నెంబర్ 1 జపాన్ కు చెందిన సుసాకీకి షాక్ ఇచ్చింది. 4 సార్లు ప్రపంచ ఛాంపియన్ ను ప్రీ క్వార్టర్స్ లో 3-2 తేడాతో మట్టి కరిపించింది. పారిస్ ఒలింపిక్స్ లో పురుషుల 3000 మీటర్ల స్టీపుల్ చేజ్ లో ఫైనల్ కు చేరారు భారత అథ్లెట్ అవినాష్ సబ్లే. దీంతో ఈ విభాగంలో ఫైనల్ కు చేరిన తొలి ఇండియన్ రికార్డు సృష్టించాడు. 8 నిమిషాల 15 సెకండ్ల టైమింగ్ తో గమ్యం చేరాడు. 5వ స్థానంలో నిలిచి ఫైనల్ కు అర్హత సాధించాడు. పారిస్ ఒలింపిక్స్ లో అమెరికా, చైనా అథ్లెట్లు నువ్వా నేనా అన్నట్లు పోటీ పడుతున్నారు. ప్రస్తుతం అమెరికా 21 గోల్డ్ మెడల్స్ సహా మొత్తం 79 పథకాలతో అగ్రస్థానంలో ఉంది. చైనా కూడా 21 గోల్డ్ మెడల్స్ తో పాటు మొత్తం 53 మెడల్స్ గెలిచి 2వ స్థానంలో కొనసాగుతోంది. ఈసారి అగ్రస్థానంతో ఒలింపిక్స్ జర్నీ ముగించాలనుకుంటున్న చైనాకు యుఎస్ నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. మెడల్స్ పట్టికలో భారత్ 60వ స్థానంలో ఉంది.